సో, ఈరోజు మనం ఈ వీడియోలో 10థ్ తర్వాత ఎలాంటి కోర్సెస్ ఉంటాయి, ఎలాంటి ఆప్షన్స్ ఉంటాయని మనం ఈ వీడియోలో చూద్దాం. ముందు మీరు చేయాల్సిన పని ఏంటంటే డోంట్ లిజన్ ఎనీవన్. సో గైస్, మీకైతే 10థ్ అయిపోయినమ్మటే మీ పక్కింటి వాళ్ళు, మీ ఎదురింటి వాళ్ళు, మీ చుట్టాలు, మీ ఫ్రెండ్స్ చాలా అయితే చెప్తారు. మీకు పలానా కోర్స్ తీసుకో, నువ్వు చాలా డబ్బులు ఎర్న్ చేయొచ్చు. పలానా కోర్స్ తీసుకో, నీ లైఫ్ సెటిల్ అయిపోద్ది. పలానా కోర్స్ తీసుకో, ఎంబటే నీకు జాబ్ వస్తుందని చాలా అయితే చెప్తారు. సో నువ్వైతే వాళ్ళందరి మాటలైతే కానీ వాళ్ళ మాట ఎవ్వరి మాట మీరు వినొద్దు. ఫస్ట్ మీరు ఏదో గోల్ సెట్ చేసుకోండి. సో మీరైతే ఆ గోల్కి అయితే స్టిక్ అయిపోండి. మీరు మీ గోల్కు ఒక్కసారి స్టిక్ అయిన తర్వాత మీరైతే మీ పక్కింటి వాళ్ళు చెప్పినా, మీ ఎదురింటి వాళ్ళు చెప్పినా, మీ ఫ్రెండ్స్ చెప్పినా, ఎవరు చెప్పినా వాళ్ళ మాటలైతే వినొద్దు. మీరు ఆస్క్ యువర్ సెల్ఫ్ అంటే మిమ్మల్ని మీరు అడుక్కోమని. సో మీరు ఎంతమైనా అడుక్కోవాలంటే మీకు యాది ఇంట్రెస్ట్ ఉంది, మీకు సైన్స్ అంటే ఇష్టమా, లేదు మ్యాథ్స్ అంటే ఇష్టమా, లేదు ఆర్ట్స్ అంటే ఇష్టమా, లేదు సోషల్ అంటే ఇష్టమా, మిమ్మల్ని మీరు కన్ఫామ్గా మీకు యాది ఇంట్రెస్టో అది తెలిసి ఉండాలి. సో అది తెలియకుండా నేను ఒక గోల్ సెట్ చేసుకొని పోతా అంటే సో ఆఫ్టర్ 10థ్ తర్వాత ఏ కోర్సులు ఉన్నాయి, ఏ కోర్స్ చేస్తే ఏమవుతాం, పలానా కోర్స్ చేస్తే డాక్టర్ అవుతామా, పలానా కోర్స్ చేస్తే బీటెక్ చేయొచ్చా, పలానా కోర్స్ చేస్తే ఇంకేమన్నా చేయొచ్చా అని ఈ వీడియోలో అయితే మనం పూర్తిగా డీటెయిల్గా చెప్పుకోబోతున్నాం. సో మీరు ఏ మాత్రం స్కిప్ చేసినా మీకైతే అసలు కంటెంట్ అర్థం కాదు. సో మీరైతే మళ్ళీ చూడాల్సి వస్తుంది. సో వీడియోలోకి వెళ్ళిపోతే, సో మీరు 10థ్ తర్వాత యా కోర్స్ తీసుకుంటే మంచి స్కోప్ ఉంటుందో ఆ కోర్స్ గురించి మనమైతే ఈ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ మనం కొన్ని కోర్సుల గురించి అయితే ఇంట్రడక్షన్ ఇస్తాం. ఫస్ట్ అయితే ఎంపీసీ, బైపీసీ, హెచ్ఈసీ, ఎంఈసీ లేదా సిఈసీ, పాలిటెక్నికల్, ఐటీఐ. 10థ్ తర్వాత ఈ అయితే టాప్ గైస్. సో ఈ కోర్సుల గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. సో ఫస్ట్ ఎంపీసీ గురించి వస్తే, ఎంపీసీలో అయితే ఫస్ట్ కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఫిజిక్స్ ఉంటాయన్నమాట. సో ఇవి అయితే మెయిన్ సబ్జెక్ట్. సో మీకైతే ఎంపీసీ కొంచెం హార్డే ఉంటుంది. కానీ ఎంపీసీ తీసుకుంటే ఆఫ్టర్ ఎంపీసీ తర్వాత బీఎస్సీ చేయొచ్చు, తర్వాత ఎంఎస్సీ చేయొచ్చు, లేదంటే మీరు ఇంజనీరింగ్ సైడ్ వెళ్దామంటే బీటెక్ చేయొచ్చు. సో మీరు ఎంపీసీ తీసుకోవాలంటే మీకైతే కెమిస్ట్రీ ఇష్టం ఉందా, సైన్స్ ఇష్టం ఉందా, మీకైతే ఫిజిక్స్ ఇష్టం ఉందా, లేదు మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ అంటే మీకు ఇష్టమా, లేదు నేను ఫిజిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉంది, లేదు మ్యాథ్స్ మీద ఇంట్రెస్ట్ ఉంది అంటేనే తీసుకోండి, లేదంటే తీసుకోమాకండి. లేదు కన్ఫామ్గా నేను 2 ఇయర్స్ కన్ఫామ్గా ఎంపీసీ పూర్తిగా కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథ్స్ బాగా నేను చదవగలను, రాయగలను, బాగా నాకైతే వస్తాయి మ్యాథ్స్ అంటేనే తీసుకోండి. లేదంటే మీకైతే బెస్ట్ కోర్సెస్ వేరే కూడా ఉన్నాయి. సో ఆఫ్టర్ ఎంపీసీ తర్వాత చాలా మంచి కోర్సెస్ అయితే ఉన్నాయి. మీరైతే ఇంజనీర్గా సెటిల్ అయితే అవ్వచ్చు. సో నెక్స్ట్ కోర్స్ అయితే బైపీసీ. సో బైపీసీలో బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ప్లస్ జువాలజీ ఉంటాయి. సో మీకైతే బయాలజీ అదే బైపీసీలో అయితే మీరైతే డాక్టర్ అవ్వాలంటేనే తీసుకోండి, లేదంటే తీసుకోమాకండి. దీంట్లో కూడా మంచి కెరియర్స్ ఉన్నాయి. మీరైతే డాక్టర్ గోల్ పెట్టుకుంటే కన్ఫామ్గా బైపీసీ చేయాల్సిందే. సో నెక్స్ట్ కోర్సు వెళ్తే, సో తర్వాత అయితే ఎంఈసీ. సో ఎంఈసీలో కామర్సు, ఎకనామిక్స్, మ్యాథ్స్. సో దీంట్లో అయితే ఇది బెస్ట్ కోర్స్ గైస్. ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటుర్రో, స్టార్టప్ పెట్టాలనుకుంటుర్రో, లేదు చార్టెడ్ అకౌంటెంట్ అవ్వాలనుకుంటుర్రో వాళ్ళకైతే ఇది బెస్ట్ కోర్స్ గైస్. సో దీంట్లో మ్యాథ్స్, ఎకనామిక్స్, కామర్స్ ఉంటాయి కాబట్టి మీరైతే బిజినెస్ ఐడియాలజీ మీరైతే సింపుల్గా హ్యాండిల్ చేయగలరు గాయస్ ఈ కోర్స్ తీసుకుంటే. సో నెక్స్ట్ అయితే సిఈసీలో అయితే సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్ ఉంటాయి. సో మీరైతే ఆఫ్టర్ సివిక్స్ తర్వాత మీరైతే కన్ఫామ్గా దీంట్లో అయితే మీరు బిజినెస్ చేయొచ్చు ఎట్ ద సేమ్ టైం. సో మీకైతే గవర్నమెంట్ జాబ్స్ కూడా ట్రై చేయొచ్చు. సో ఇదైతే బెస్ట్ కోర్స్ అన్నమాట. సో మీరైతే దీంట్లో అయితే సివిక్స్ అంటే దీంట్లో హిస్టరీ ఉంటుంది, సోషల్ గురించి ఉంటుంది. సో ఎకనామిక్స్, కామర్స్ అయితే దీంట్లో పూర్తిగా బిజినెస్ గురించి అయితే సబ్జెక్ట్స్ ఉంటాయి కదా. సో మీరైతే హ్యాపీగా బిజినెస్ సైడ్ వెళ్ళొచ్చు, లేదా
గవర్నమెంట్ జాబ్ కూడా కొట్టొచ్చు గాయస్. సో నెక్స్ట్ కోర్స్కు వెళ్తే, సో మీరైతే నెక్స్ట్ హెచ్ఈసి అనమాట. సో హెచ్ఈసిలో అయితే మీరైతే హెచ్ఈసి చదివిన తర్వాత దీంట్లో అయితే హెచ్ఈసిలో అయితే హిస్టరీ, ఎకనామిక్స్, కామర్స్ ఉంటాయి. సో ఇదైతే పూర్తిగా మీకైతే సోషల్ ఇష్టం ఉంటేనే తీసుకోండి guys. సో ఇదైతే పూర్తిగా హిస్టరీ గురించి అనమాట. సో ఆఫ్టర్ హెచ్ఈసి తర్వాత మీరు యూపీఎస్సి రాయొచ్చు, లేదంటే మీరు గ్రూప్స్ కూడా రాయొచ్చు. ఐఏఎస్ అవ్వచ్చు, ఐపీఎస్ అవ్వచ్చు, మీరైతే ఐఆర్ఎస్ అవ్వచ్చు. సో మీకైతే బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది గాయస్ గవర్నమెంట్ జాబ్స్ మీద. సో ఇదైతే చాలా యూస్ఫుల్ అవుతుంది మీరు కలెక్టర్, గవర్నమెంట్ జాబ్స్ కొట్టాలంటే. సో నెక్స్ట్ కోర్స్ చూస్తే